ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా హమ్మయ్య అని అన్నారా? వావ్ అని అన్నారా? మొత్తానికి దరిద్రం వదిలిందని అనుకున్నారా? అన్నప్పుడు 3 కలగలిపి హమ్మయ్య అని ఎందుకన్నారు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి ఎక్కడన్నా కానీ పరీక్ష పేపర్ లీకేజ్ కనుక జరిగితే చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ తాట తీసే విధంగా ఎవరైతే పేపర్ లీక్ చేశారో వాళ్ళకి సంబంధించి గట్టిగా ఒక బిల్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతా. ఇక ఆల్రెడీ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు. ఆ కేసు వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేశారు. తర్వాత ఆల్రెడీ ఆయా రాష్ట్రాల్లో పేపర్ లీక్ లేని ఘటనలు ఉన్నాయి. దానిలో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో జైలులో ఉన్నారో ఆ కేసు కూడా వేగవంతం చేస్తామని చెప్పున్నారు. తర్వాత రానున్న రోజులలో పేపర్ లీకేజీలు ఎక్కడ జరగకుండా పటిష్టంగా ఒక విద్యా వ్యవస్థని ఎగ్జామ్ వ్యవస్థను ఎలా చేయాలి ఏంటనేది 6 అడుగులు వేస్తున్నారు. అండ్ ఓవరాల్గా అసలు నీట్ పేపర్ పరీక్ష లీకేజ్ సంబంధించి అసలు ఏం జరిగింది, ఇప్పుడు అసలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పారు. ఓకే, అమ్మయ్య మొత్తానికి జరిగిందిరా అనుకున్నారు. నెక్స్ట్ ఇంక వావ్ అని ఎందుకు అన్నారు? బీజేపీ స్కెచ్ ఫలించింది. బీజేపీ స్కెచ్ ఫలించడం ఏంటి? ఈ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి నేను చేస్తున్నట్టు వచ్చాడు. దేనికి నిరాహార దీక్ష చేస్తున్నాడు? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. కొన్ని లక్షల మంది విద్యార్థులు దానివల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారు. కొంతమంది పిల్లలు చనిపోయారు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఆయన డిమాండ్, విద్యాశాఖ మంత్రి కాబట్టి. తర్వాత నీట్లో ఎవరైతే పిల్లలు చనిపోయి ఉన్నారో ఎగ్జామ్ వల్ల వారికి పరిహారం చెల్లించాలి. అండ్ రానున్న రోజుల్లో ప్రక్షాళన చేసే విధంగా ఒక బిల్ అనేది పెట్టాలి. ఇది ఆయనది. ఈలోపు ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఏమైంది? ఎవరెవరు వచ్చారా అంటే బస్ నామ్ అల్లా కరేగానా సమ్ అంటే ప్రపంచం అంతా అంతమైపోయినా అల్లా మాత్రమే ఉంటాడు, ఆ పేరంతా ఉండిద్ది అన్నట్టుగా ఇస్లాం మూమెంట్కి సంబంధించి ఒకప్పుడు పాకిస్తాన్లో తర్వాత ఇరాన్లో జరిగింది ఇస్లాం ఉద్యమం. అక్కడ ఏవైతే స్లోగన్స్ వినిపించాయో అవి ఇక్కడ వినిపించాయి. అవసరం ఏంటండి? అదుతో పనికి మళ్ళీ వస్తుంది. అది వచ్చి భరతమాతకి గతంలో బ్రిటిష్ వాడు మొగుడు, మరి ఇప్పుడు మొగుడు అండి. అసలు ఏంటండి? ఇంకొకడు వస్తాడు, సీత మొగుడు పేరు చెప్పి నేత మొగుడికి వీళ్ళు లాభం చేకూరుస్తున్నారని చెప్పేసి వాడవుడా అంటాడు. ఇంకొకళ్ళు వచ్చేసి సారీ ఇది అనకూడదు బట్ అంటున్నా సరే, ఎఫ్యూసీకే తెలుసు కదా వర్డ్ అంటూ ఆర్మీ అంటాడు అప్పుడు. ఇంకోటి ఎఫ్యూసీకే అని ఆడ మనిషి వచ్చేసి ఇండియా అనేది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మొత్తం యాంటీ నేషనల్స్, యాంటీ ఇండియా బ్యాచ్ ఎవరెవరో వచ్చి నిరసనలు హడావుడి. ఇప్పుడు ఏమైంది? అసలు దేశంలో ఉంటూ దేశం మీద విషం చిమ్మేది ఎవరు అంటే వాళ్ళు బయటకు వచ్చారు. ఎవరెవరు ఇప్పుడు ఈ సీజేపీకి సపోర్ట్ చేసి ఆ వేదిక మీద అడ్డదిడ్డంగా మాట్లాడారో వాళ్ళు ఇప్పుడు తెలిసింది. అండ్ కాంగ్రెస్ మాత్రం ఏం చేసింది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక వచ్చేసి ఆమ్ ఆద్మీ వాళ్ళు ఉన్నారు. ఇందులో కీలకమైన నాయకులు ఒకప్పుడు ఆమ్ ఆద్మీతో పనిచేశారు. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పనిచేసే వాళ్ళకి డాలర్ జీతాలు పోతూ ఉన్నాయి. గతంలో ఏదైనా ఒక ఉద్యమాన్ని మనం ఎలాగైతే ఎన్కాష్ చేసుకున్నామో ఇప్పుడు అలా చేసుకుందామంటే లేదు, ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి మనం వాడికి వెళ్ళొద్దు జంత్ర మంత్రం అని చెప్పేసి వీళ్ళు ఏకంగా ప్రధానమంత్రి ఇంటి దగ్గర పోయినారు. అది చూసి జనాలు షాక్ అయినారు. ఏంట్రా వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని. అప్పుడు ఒక మహిళ గీతాంజలి ఆమోగ్ గీతాంజలి ఆగ్మో, సో గీతాంజలి గుర్తుంచుకోండి ఓకేనా. ఈమె ఎవరు? సోనం వాంగ్చుక్ భార్య. ఆమె ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది. దీనిని ఎందుకు రాజకీయం చేస్తుంది ఈ కాంగ్రెస్, రాజకీయానికి వాడుకుందని చూస్తుంది ఈ కాంగ్రెస్. జంతర్ మంతర్ దగ్గర అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే మీరు ఏడకు రావాలి, ఏడక సంఘీభావం తెలపాలి తప్ప మీ అంతటా మీరు ప్రధాని మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ రకం చేయటం ఏంటని చెప్పేసి ఆమంది. అండ్ సోనం వాంగ్చుక్ కనుక కంటిన్యూ కనుక ఆమర నిరాహార దీక్ష చచ్చిపోతాడు. సో అతను బతికించుకోవాలి. ఇంకా అందుకని ఏం చేసింది? ఆల్రెడీ ఇక కోర్టులకు కేంద్రాలకు మొత్తానికి ఏదో ఒక విధంగా చెప్పాల్సిన విధంగా చెప్పేసింది. అప్పుడు వాళ్ళు వచ్చేసి ఆయన బలవంతంగా ఆసుపత్రి పట్టుకెళ్ళారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రి గవర్నమెంట్ది. బట్ ఆయన అక్కడ ఉండలేక మేధాంత్ ఆసుపత్రికి వెళ్ళిపోయినాడు. ఇక అక్కడ జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ముందు వెళ్ళి ఈమె గీతాంజలితో మాట్లాడి అమ్మ మీ ఆయన డిమాండ్స్ ఏంటమ్మా సో అండ్ సో చెప్పింది. ఇందా నేను చెప్పినవి ఓకే అమ్మ అవన్నీ కూడా చేద్దాం. అండ్ మొన్న ప్రొటెస్ట్లో పాల్గొన్నట్టు కొంతమంది విద్యార్థుల మీద శాంతియుత ర్యాలీ చేస్తున్న మీద కేసులు పెట్టారంటే కూడా అది కూడా ఎత్తేయాలి అన్నారు. సరేనమ్మా అన్నారు. ఇంకా ఆమె మొత్తం చెప్పి ఇక నెమ్మదిగా సోనం వాంగ్చుక్కి చెప్పాల్సింది మొత్తం కూడా చెప్పి ఆయన చేత దీక్ష విరమింపు చేశారు.
ఇది చూసిన అంతా కూడా వావ్ అన్నారు. వావ్ అని ఎందుకు అన్నారు? ఎక్కడ కూడా రాజకీయాన్ని స్టూడెంట్స్ ఉద్యమంలో రానియకుండా ఆమె చేసింది, ఆమె గెలిచింది. సోనం వాంగ్చుక్ బతికాడు. బీజేపీ స్కెచ్ ఫలించింది. బీజేపీ స్కెచ్ ఏంటి? విద్యార్థులతో పాటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులే ఉన్నారా, లేక రాజకీయంగా ఎవరైనా దీన్ని వాడుకుంటున్నారా, లేక యాంటీ నేషనల్స్ ఖలిస్తానీ వేర్పాటువాదులు, జమ్మూ కాశ్మీర్ సెపరేట్ దేశం కావాలన్న బ్యాచ్, ఇస్లామిక్ టెర్రరిస్టులు, వాళ్ళు వీళ్ళు మొత్తం ఎవరెవరు ఏంటంటే మొత్తం లిస్ట్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మొత్తం జల్లెడ పడుతూనే ఉన్నారు. ఎవరెవరైనా మొత్తం ఏంట్రా అని చెప్పేసి తీస్తున్నారు. సో ఇప్పటికి అర్థం కావాల్సింది ఏంటిది మనకి? దేశం సురక్షితమైనటువంటి చేతులలో ఉంది. అండ్ సోనం వాంగ్చుక్ భార్య చాలా తెలివైందని నిరూపించేసుకుంది. సోనం వాంగ్చుక్ వచ్చేసి ఎటువంటి ఆపద లేకుండా దేశం విరమింపజేశాడు. ఆయన చెప్పినటువంటి ఏవైతే అన్ని కేంద్రం ఓకే అంది. పార్లమెంట్ ఇప్పుడు అన్ని చర్చించడం ద్వారాగా ఇక నుంచి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, పరీక్షలు అనేవి ఎలా పెట్టుండాలి, ఎక్కడైనా ఎవరికైనా విద్యార్థికి ఇబ్బంది కనుక ఎదురైనట్టయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్కి వస్తున్నాయి. సో అంతమంగా అర్థం కావాల్సింది మనకి ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ సల్మాన్ ఖాన్ కానీ ఇదిగా చెప్పున్నారు. పవన్ కళ్యాణ్ సల్మాన్ ఖాన్ ఒకటే అన్నారండి. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? విద్యార్థులు ఏదైతే ఉద్యమం చేస్తుందో దానికి నా సపోర్ట్, వాళ్ళకి న్యాయం చేయాలి, పరీక్షల వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇక మీద ఉండవద్దు, పరీక్షలు సవ్యంగా జరగాలి అని చెబుతూ వారి యొక్క డిమాండ్లు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెబుతూ, బట్ ఉద్యమం పేరుతో యాంటీ నేషనల్స్ కనుక దేశం మీద విషయం చూపుతానికి చూస్తే మాత్రం అది ఊరుకునేది లేదని చెప్పేశాడు. కమింగ్ టు సల్మాన్ ఖాన్, ఇతను వేరే విధంగా కొంతమంది చూస్తున్నారు. ఇతను కూడా సేమ్ ఇదే పాయింట్ పవన్ కళ్యాణ్ చెప్పిందే రైజ్ చేశాడు. విద్యార్థులు ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే చూస్తుంటే నాకు కూడా ఇలా అనిపిస్తుంది, వాళ్ళకి న్యాయం చేయాలి. కానీ ఈ విద్యార్థులను అడ్డు పెట్టుకున్న రాజకీయం చేద్దామని చూసినా, దేశం మీద విషయం చూపుదాన్ని చూస్తే అది తప్పు అని చెప్పేసి అన్నాడు. సో ఈరోజు నాలాంటోడైనా మీలాంటోడైనా ఎవరైనా సరే విద్యార్థులు కూడా సంఘీభావం తెలిపి వాళ్ళకి సపోర్ట్ చేశాం. ఒకే ఒకటి కోరుకున్నాం, ఏంటది? విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం భరోసా రావాలి. ఇక మీదట పరీక్షలు వచ్చేసి ఏమంటారు దాన్ని, పేపర్ లీకేజ్ కావు. ఒకవేళ లీక్ అయితే ఏం చేయాలి ఏంటన్నప్పుడు ఉనిగిపోవాలి. ఒక్కొక్కటి పేపర్ లీక్ చేయాలంటే ఆ రకం పట్టిన చట్టాలు కావాలి, అవి చేస్తామని చెప్పారు. ఈరోజు పార్లమెంట్ డిస్కషన్ ఉంది. ఇక కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడో తెలుసా? కేవలం రాజకీయ మైలేజీ కోసం జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతా ధర్నాలు చేస్తుంటే దానిని ఎన్కాష్ చేసుకుందాం చూసింది, అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. జనాలు చీకొట్టారు. కమింగ్ టు కాక్రోచ్ జనతా పార్టీ, వీళ్ళేమో నిరసనేమో విద్యార్థుల సంఘీభావం అంటూ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సంబంధించి దాని మీద మేము పోరాటం చేస్తున్నామంటూ అడ్డదిడ్డంగా యాంటీ నేషనల్స్, యాంటీ హిందూ, యాంటీ బీజేపీ మొత్తం ఆ బ్యాచ్ని పట్టుకొచ్చారు. దాంతో సీజేపీని కూడా తూ అని చూశారు. ఎందుకు? ఈ కాక్రోచ్లను మొత్తం కూడా కింద పెట్టి వాళ్ళ మీద వచ్చేసి రాజకీయంగా లబ్ధి పొందాం చూశారు. కొంతమంది మత రాజకీయ శక్తులు లబ్ధి పొందాం చూసినే ఇది జనాలు చూసి చీకొట్టారు. ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ విషయంలో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు కదా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ సంఘీభావం తెలుపుదాం వెళ్ళినప్పుడు నీట్ గురించి తప్ప మిగతా అన్నీ మాట్లాడుతుంటే మన అభిజిత్ దీప్కి మీద ఆమె ఇంకు చల్లింది. ఏంట్రా మీరు చేస్తుంది? నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతారు, నేను వస్తే అది తప్ప అన్నీ మాట్లాడతారు ఏంట్రా మీరు అని చెప్పేసి. సో కాక్రోచ్ జనతా పార్టీ పరువు పోయింది, కాంగ్రెస్ పరువు పోయింది. బట్ గీతాంజలి గెలిచింది, సోనం బతికాడు, బీజేపీ స్కెచ్ ఫలించింది. ఓవరాల్గా ఎవరైతే నిజమైన దేశభక్తులు ఉంటారో, జాతీయవాదులు ఉంటారో వారంతా కూడా ఈరోజు విద్యార్థుల సపోర్టు, దేశానికి సపోర్టు. అంతిమంగా మన దేశం వచ్చేసి సురక్షితమైనటువంటి చేతులలో ఉంది, ఎన్డీఏ చేతుల్లో ఉందని మరొక్కసారి ప్రూవ్ అయింది.